వినకండి 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 నా బాబుని గెలిపిస్తాను. ఎందుకని ఓపిక చెప్పమ్మా, అందరూ చెప్పు. ఎందుకు వేయాలి? ఎందుకు వెయ్యాలి ఓటాడికి? ఓటు వెయ్యకండి దొంగోడికి, బాబుకి వెయ్యండి, చంద్రబాబు నాయుడుకి వెయ్యండి. మీరు ఉపకారం మర్చిపోకండి, దొంగ మాట వినకండి. బాబుని గెలిపిస్తే వరకు ఉంద కూడు, బాబుని గెలిపించారు, 10 పెట్టారు బాబు. మీరందరూ కూడా గెలిపించారు, బాబుని చూడాలి, మర్చిపోకూడదు. మేలు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మర్చిపోకూడదు, పక్కన పెట్టుకోవాలి. సరే బాబు, జై జగన్. మీ పేరేంటమ్మా? ఎవరమ్మా? ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు పిన్నేటి పెంటమ్మ గారు ఇక్కడే ఆవిడ ఆవేశం చూసారా మీరు? ఆ ఎమోషన్ చూసారా? ఆ కసి చూసారా? అది రాష్ట్రంలో ఉండే కసి. ఆ తల్లికి నేను పాదాభివందనం చేస్తున్న ఆ స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి మన తరపున ఒక బెనిఫిట్ వచ్చిన తర్వాత భావితరాల కోసం ఆ తల్లి వచ్చి పని కోసం రాలా, డబ్బుల కోసం రాలా, తెలుగుదేశం పార్టీని గెలిపించమని సైకిల్ కోటేమని వచ్చిందంటే అది స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది.